భద్రాద్రిలో మధ్యలోనే కల్వర్టు పనులు కూడా పూర్తిగా నిలిపేసిన కార్యక్రమం కనిపిస్తుంది. ఇక రామవరం 14 నంబర్ ఏరియాలో కల్వర్టు పనులకు శ్రీకారం చుట్టారు. సో నెలలు గడుస్తున్నాయి కానీ ఆ కల్వర్టుల నిర్మాణాలు పూర్తి కావట్లేదు. దాదాపు విజయవాడ జాతీయ రహదారి పక్కనే కొనసాగుతున్న నిర్మాణాలు ఇప్పుడు కూడా పనులు అయితే పూర్తి కావట్లేదు. సో దీని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని 8వ వార్డు ఈ యొక్క మున్సిపాలిటీలో ఉన్నటువంటి 8వ వార్డులో 14వ ఏరియా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క రామవరం అనే ఏరియాని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క రామవరం జగదల్పూర్ అలాగే విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క కల్వర్ట్ ఏదైతే ఉందో కల్వర్ట్ మీద మధ్యలో పనులు నిలిపివేసినటువంటి నేపథ్యం ఉంది. కల్వర్ట్ నిర్మాణం తర్వాత సైడ్ ఉన్నటువంటి కాలువ ఏదైతే ఉందో దాని మీద బిళ్ళలు వేయటం కానీ లేదా దాన్ని పూడ్చడం కానీ ఏదైనా చేసినట్లయితే ఈ యొక్క ప్రమాదాలు జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండేది. ఇటు నిత్యం కూడా వందలాది వాహనాలు ఆ యొక్క ప్రాంతంలో తిరుగుతూ ఉంటాయి. ఈ యొక్క ప్రాంతంలో ఇలా ఓపెన్ గా సైడ్ కాలువ మీద ఏమీ వేయకుండా వదిలేయటం వల్ల ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉన్నాయో అటు వెళ్ళేటువంటి వాహనాలు దానిలో పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు సడన్ గా వచ్చేసి అక్కడ రోడ్డు కాలువ కట్ అయి ఉండటం వల్ల దానిలో పడిపోయినటువంటి సందర్భాల్లో ప్రమాదాలు జరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ విధంగా జాతీయ రహదారి పక్కన ఇలాంటి పరిస్థితులు దాపురించడం తోటి ఇక్కడ ప్రజలకు శాపంగా మారింది. అటు గుండా వెళ్ళేటువంటి అధికారులకు కనీసం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారంటే ఈ యొక్క ప్రధాన జాతీయ రహదారి పక్కనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా కాలనీలో ఏ విధంగా ఉండాలనేది కూడా పరిస్థితి దుర్భరంగా ఉందనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇకనైనా ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో స్పందించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలపైన కావచ్చు, ప్రధానంగా ఈ యొక్క కాలువ పైన నిర్మించినటువంటి కల్వర్ట్ ఏదైతే ఉందో మినీ కల్వర్ట్ దాని పక్కన ఆ యొక్క బిళ్ళలు వేయటం కానీ లేదా పూడ్చడం కానీ చేసినట్లయితే ఈ యొక్క ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోకముందే స్పందించి ఈ యొక్క అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రామవరం ప్రాంతంలోని 8వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు వరుణ్. రైట్, అంటే అధికారులు అటు పక్క వెళ్తున్నా కానీ వాళ్ళకి ఇంకా తెలియదా, లేదంటే తెలిసి కూడా ఎక్కడ లోపం జరుగుతుంది? ఇక ప్రభుత్వ లోపమా లేదంటే అధికారుల లోపమా? ఆర్థికంగా నిధులు ఏమైనా విడుదల కాలేదా శ్రీనివాస్? అంటే అక్కడ నిర్మించినటువంటి కల్వర్టు నెలలు గడుస్తున్నా కూడా ఈ యొక్క అర్ధాంతరంగా ముగించినటువంటి ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిధుల లోపం అయితే లేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఈ యొక్క కాంట్రాక్టర్ తీసుకున్నప్పుడు వరకు పూర్తి చేయాల్సిన బాధ్యత కూడా తనకు ఉంటుంది. ఆ యొక్క పనులు పూర్తి చేయకుండా ఈ యొక్క అర్ధాంతరంగా నిలిపివేసినటువంటి నేపథ్యంలో అధికారులైనా స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అధికారులు స్పందించకపోవడం కూడా ప్రజలకు శాపంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇకనైనా అధికారులు స్పందించి తగినటువంటి చర్య